బ్రాహ్మణులకు మేలు జరగాలన్న ఉద్దేశంతోనే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి లబ్ధి చేకూరుతోందన్నారు. హైదరాబాద్లోని నాగోల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. I have assumed the charge as Chairman, Telangana Brahmana Sanksema Parishad on 14/5/2026. Thank you. Shri Konal Subramanian Prasad. I have assumed the charge of as Vice Chairman, Telangana Brahmana Sanksema Parishad on 14/5/2026. Thank you. సంక్షేమ పరిషత్ కు సంబంధించిన చైర్మన్ కావాలని, వైస్ చైర్మన్ కావాలని, డైరెక్టర్లు కావాలని అనేక మంది కోరినప్పటికీ చాలా మంది ఏకాభిప్రాయంతో ఒక ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మరి మా సోదరి మరి కొండా సురేఖ గారు మంచి చేయాలనే ఒక తపనతో, మంచి ఆలోచనతో, సేవా దృక్పథం ఉన్న సోదరులు బసవరాజు శ్రీనివాస్ గారిని, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారిని నియామకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా, నల్గొండ జిల్లా వాసిగా ఈరోజు బసవరాజు శ్రీనివాస్ గారు, ఏమంటావు జగన్మోహన్ నవ్వుతావు, శ్రీనివాస్ ని నియామకం చేయడం జరిగింది. ఈరోజు నేను కోరుతా ఉన్నాను, బ్రాహ్మణత్వం అంటే ఖచ్చితంగా అందరూ ఒక తాటిపై వచ్చినప్పుడు శక్తిగా నిలబడతారు. సంక్షేమ సంఘం అనేది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు అయితే చేశారు, కానీ ఈ సంక్షేమ సంఘం ద్వారా బ్రాహ్మణులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించిన సందర్భం లేదు. ఎప్పుడైతే మరి మన ప్రభుత్వం వచ్చిందో శ్రీధర్ అన్న దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మరి పేరుకు సంఘం ఉంది, సంఘంలో మరి సరైన డబ్బులు లేకపోతే ఆ సంఘం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని వేదిక మీద ఉన్న సిసి మన వేణుగోపాల్ అన్న కానీ అన్న కానీ మరి ఇద్దరు వేణుగోపాల్ అన్న వీళ్ళందరూ కూడా మరి సీఎం గారితో ఫోర్స్ చేసి మీరు దీనికి తప్పకుండా కొన్ని నిధులు కేటాయించవలసిన అవసరం ఉంది, అప్పుడే ఈ సంఘాన్ని సంక్షేమ సంఘంగా మేము ముందుకు నడిపించేదానికి అవకాశం ఉంటుంది అని కోరిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు ఇందులో మరి ఆర్థిక సహాయం అందించడము, అప్పటి నుంచి కూడా ఈ సంఘం ద్వారా మరి బ్రాహ్మణులకు మేము